Hi viewers, welcome to our channel MJS Maths Academy. Today discuss about the topic is N diagram part 2. Already part 1 అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం part 2 అని నేర్చుకుంటాం. part 2 లో వచ్చేసి మనకి 3 సెట్స్ తీసుకుంటాం. part 1 లో ఓన్లీ 2 సెట్స్ కి చేసాం. ఇప్పుడు 3 సెట్స్ తీసుకుంటాం. 3 సెట్స్ లో మనకి ఇక్కడ చూపించిన విధంగా N డయాగ్రామ్ 3 సెట్స్ ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ సెట్ ఏ, సెట్ బి, సెట్ సి నన్ను యూనివర్సల్. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఏరియాస్ చూడండి, ఎంత ఏరియా ఏది ఆక్యుపై చేసిందో ఎలిమెంట్ అనేది ఇక్కడ ఆల్రెడీ నేను ఇండికేట్ చేసి చూపించాను. సో ఏ, బి, సి, ఎక్స్, వై, జెడ్, ఆర్. ఈ ఫిగర్ ఫస్ట్ ఫిగర్ సెకండ్ ఫిగర్ తోటి కంపేర్ చేసుకోండి. ఓకే, ఓన్లీ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏబిలో కామన్ ఎలిమెంట్. ఓన్లీ బి సెట్. నెక్స్ట్ సి ఇంటర్సెక్షన్ ఏ. సి ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏ సిలో కామన్ ఎలిమెంట్. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి. బి సిలో కామన్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. 3 ఎలిమెంట్స్లో కామన్. నెక్స్ట్ ఓన్లీ సి. సో ఈ కంపేర్ విత్ బోత్ ఫిగర్స్. ఇక్కడ మనం ఫార్ములాస్ చూద్దాం. ఫార్ములాస్లో ప్రకారం మనం చూసుకుంటే ఓన్లీ ఏ స్మాల్ ఏ, ఓన్లీ బి స్మాల్ బి, ఓన్లీ సి స్మాల్ సి. నెక్స్ట్ ఏ అండ్ బి ఓన్లీ ఎక్స్, బి అండ్ సి ఓన్లీ వై, సి అండ్ ఏ ఓన్లీ జెడ్. నెక్స్ట్ సెట్ ఏ. సెట్ ఏలో ద టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఏ, ఎక్స్, ఆర్, జెడ్. ఏ, ఎక్స్, జెడ్, ఆర్ ఈ 4 ఉంటాయి. సిమిలర్లీ బి, సి యాజ్ వెల్ యాజ్. నెక్స్ట్ ఏ డాష్ అంటే కాంప్లిమెంట్. ఏ డాష్ మీన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. దట్ మీన్స్ నాట్ ఏ అంటే సెట్ ఏలో ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తం రాస్తాం. ఏ డాష్ అంటే సెట్ ఏలో ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తాం. సెట్ ఏలో ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తే మనకి బి, వై, సి అండ్ నన్ కూడా ఇంక్లూడింగ్ అయి ఉంటుంది. ఇంక్లూడింగ్ నన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ బి డాష్, సి డాష్. నెక్స్ట్ ఆల్ ద త్రీ ఎలిమెంట్స్. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఆర్ కామన్. ఓకే, నెక్స్ట్ బోత్ ఏ అండ్ బి. బోత్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎక్స్ ప్లస్ ఆర్. నెక్స్ట్ బోత్ బి అండ్ సి. బి ఇంటర్సెక్షన్ సి వై ప్లస్ ఆర్. బోత్ సి అండ్ ఏ. సి ఇంటర్సెక్షన్ ఏ జెడ్ ప్లస్ ఆర్. సో అక్కడ మనం ఫిగర్స్ ఇచ్చాం కదా, ఈ ఫిగర్స్ తోటి ఇక్కడ ఇచ్చిన ఫార్ములాస్ను కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఏ యూనియన్ బి యూనియన్ సి. ఏ యూనియన్ బి యూనియన్ సి ఆల్ ఆర్ 3 సెట్స్ ఎలిమెంట్స్. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఆర్. నెక్స్ట్ యూనివర్సల్. యూనివర్సల్ వచ్చేసి ఏ యూనియన్ బి యూనియన్ సి ప్లస్ ఎన్. నన్ కూడా ఇంక్లూడింగ్ అవుతుంది. నెక్స్ట్ ఏ డెల్టా బి. ఏ డెల్టా బి ఈజ్ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. దిస్ ఫార్ములా ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకే, అంటే ఏ మైనస్ బి అంటే ఇక్కడ చూడండి, ఏ మైనస్ బి మీన్స్ ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ప్రకారం ఎక్స్ ఆర్. ఓకే, ఎక్స్ ఆర్. నెక్స్ట్ మనకి ఎక్స్ ఆర్ ఏ ఎలిమెంట్స్ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ ఆర్ ప్లస్ జెడ్. ఇక్కడ 4 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి. ఎక్స్ ఆర్. సో ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి ఎక్స్ఆర్ రిమూవ్ చేయండి. ఎక్స్ఆర్ రిమూవ్ చేస్తే మనకి మిగిలింది ఏంటి? ఏ జెడ్. ఏ జెడ్. సో ఇక్కడ చూడండి మనకు వచ్చిన ఆన్సరు ఏ జెడ్. ఓకే, సో ఏ జెడ్. నెక్స్ట్ నైదర్ ఏ నార్ బి నార్ సి దట్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ ఇంటర్సెక్షన్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ ఫార్ములాస్ అన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి సమ్లో ఈజీగా సింప్లిఫై చేయడానికి ఈజీగా యూజ్ అయ్యే ఫార్ములాస్. నెక్స్ట్ కొన్ని సమ్స్లో ఈ విధంగా అడుగుతారు. ఎట్లా అంటే ఎగ్జాక్ట్లీ 1 సెట్స్. ఎగ్జాక్ట్లీ 1 సెట్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 2 సెట్స్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 3 అంటే ఆర్. ఓకే, అట్ మోస్ట్ 2 సెట్స్. అట్ మోస్ట్ 2 సెట్స్. ఓకే, మ్యూ అన్నా యూ అన్నా యూనివర్సల్ కింద వస్తాయి. సో మ్యూ మైనస్ ఆర్. నెక్స్ట్ అట్లీస్ట్ 1 సెట్స్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్
ఆర్ అట్లీస్ట్ 1 అంటే అట్లీస్ట్ 1 అంటే మినిమం 1 ఉండాలి, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. మ్యాక్సిమం ఎంత ఉంటుంది 3 వరకే ఉంటుంది. అంటే సింగిల్ ఓన్లీ ఇంటర్సెక్షన్ 2 సెట్స్ ఇంటర్సెక్షన్ 3 సెట్స్. ఓకే, ద ఫార్ములా. నెక్స్ట్ అట్లీస్ట్ 2 సెట్స్ అంటే మినిమం 2 ఉండాలి, మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు. మ్యాక్సిమం ఉండేది 3, 2, 3. 2కి వచ్చేసి ఎక్స్, వై, జెడ్. 3కి వచ్చేసి ఆర్. నెక్స్ట్ నైదర్ ఏ నాట్ బి ఇస్ ఈక్వల్ టు స్మాల్ సి అనమాట. ఓన్లీ సి, ఇది ఓన్లీ సి ప్లస్ ఎన్, ఓన్లీ సి ప్లస్ ఎన్. ఈ విధంగా మనకి సమ్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి నేర్చుకోవాలి. ఫస్ట్ చెప్పిన ఫార్ములాస్ ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే మనకి సమ్ ఏ విధంగా ఇచ్చినా కూడా సింప్లిఫై చేయడానికి చాలా ఈజీగా మనకి ఇవి ఉపయోగపడతాయి. హలో యువర్స్, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ సమ్ అనేది 3 సెట్స్లో ఇస్తే ఏ విధంగా చేస్తామో చూస్తున్నాం. సో చూడండి, దస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద డయాగ్రామ్ గివెన్ బిలో. సో మనకి ఈ డయాగ్రామ్ ఇచ్చారు, ఓకేనా. సో ద ఫాలోయింగ్ ద క్వశ్చన్స్ని చూద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఈక్వల్ టు ఆర్ కదా. సో ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎక్కడ మనం కంపేర్ చేస్తాము, దిస్ ఏరియాని కంపేర్ చేసుకుంటాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. సో ఆన్సర్ అనేది ఏమొస్తుంది 10. దట్ మీన్స్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ 10. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ యాజ్ 18 ఎలిమెంట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ యాజ్ 18 ఎలిమెంట్స్. సో 18 ఎలిమెంట్స్ యాడ్ వస్తుంది. చూడండి, మనకి ఇక్కడ 18 అనేది ఎక్కడైనా ఉందా సింగిల్గా, ఎక్కడా లేదు. సో ఎక్కడైనా యాడ్ చేయాలి అంటే 2 సెట్స్ని యాడ్ చేసుకున్నామంటే టోటల్ మనకి 18 రావాలి. సో 10 + 8. సో 10 + 8 10 + 8 10 + 8 ఈజ్ ఈక్వల్ టు 18 వస్తుంది. సో ఏ 2 యాడ్ చేసాం మనము, వై ప్లస్ ఆర్ యాడ్ చేసాం కాబట్టి వై ప్లస్ ఆర్ అంటే బి ఇంటర్సెక్షన్ సి అనమాట. బి ఇంటర్సెక్షన్ సికి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ సెట్ ఏ. సో హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ సెట్ ఏ. సెట్ ఏ మనం యాడ్ చేయాలంటే ఏంటి, ఏ. ఓకే, సెట్ ఏ. సెట్ ఏలో ఉన్న టోటల్ ఎలిమెంట్స్ 24 + 14 + 10 + 12. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం మనం యాడ్ చేయాలి. చూడండి, సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం మనం యాడ్ చేయాలి. దట్ ఈస్ వాల్యూస్ 24, 14, 10 + 12. టోటల్ ఎంత వస్తుందో ఒకసారి మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. ఎంత వస్తుంది టోటల్ వాల్యూ 60 వస్తుంది. సో 24 + 14 38, 48, 12 60 వస్తుంది. సో 60 ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ బి యూనియన్ సి. బి యూనియన్ సి, యూ అంటే యూనివర్సల్ అంటే కంప్లీట్ అనమాట. బి యూనియన్ సి అండ్ ఎక్స్పెక్ట్ దిస్ వన్ 24. ఓన్లీ ఏ రిమూవ్ చేస్తే రిమైనింగ్ బి యూనియన్ సి ఎలిమెంట్స్ అనేవి 14, 28, 12, 10, 8, 30 వస్తాయి. దట్ మీన్స్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు 14 + 28 + 10 + 12 + 8 + 30. దట్ ఈస్ టోటల్ వాల్యూ హౌ మచ్, 12, 28, 40, 30, 70 + 10, 80. Next to 80, 94, 102 value. So that means the answer is 102. Next to, how many elements are there in A union B union C. A union B union C అంటే total elements. ఓకేనా, టోటల్ 24, 14, 28, 12, 10, 8, 30. ఓకే, టోటల్ ఎలిమెంట్స్ మనం యాడ్ చేయాలి. సో టోటల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలంటే మనం ఆల్రెడీ బి యూనియన్ సి చేసాం. సో ఈ యూనియన్ ఏ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు, ఓకే, 102 ప్లస్ ఓన్లీ ఏ వాల్యూ 24. దట్ మీన్స్ టోటల్ వాల్యూ 126. సో ఆన్సర్ అనేది 126. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే డయాగ్రామ్లో యూనివర్సల్ ఇవ్వలేదు, నన్ ఇవ్వలేదు. జస్ట్ ఈ సెట్ ఏ, సెట్ బి, సెట్ సి వాల్యూస్ మాత్రం ఇచ్చారు. దాని ప్రకారం మనం బేసిక్ సమ్ ఇది, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. సో నెక్స్ట్ సమ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దేర్ ఆర్ 500 workers in a company. Those workers have membership in the clubs A, B
and C follows. So 500 workers, total workers 500 ఉన్నారు. సో 3 clubs A, B, C. ఓకే, సో యూనివర్సల్ టోటల్ 500. నెక్స్ట్ A total 250, B total 200, B total 200, నెక్స్ట్ C total 200. సో నన్ను 40. ఓకే, ఎటువంటి సంబంధం లేదు, 3 sets తోటి ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నది నన్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంటీస్ కనిపిస్తున్నాయి. సో ఈ ఎంటీస్ స్మాల్ బి, స్మాల్ సి అండ్ జెడ్. సో ఇలా మనకి ఎంటీస్ ఇచ్చినప్పుడు వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే సెట్ ఏ టోటల్ ఇచ్చేసారు 250, రిమైనింగ్ 3 వాల్యూస్ ఉన్నాయి. సో 150, 30, 50 రిమైనింగ్ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 250 కాబట్టి దాని నుంచి మనకు కావాల్సింది జెడ్ ఈజ్ ఈక్వల్ టోటల్ 250 మైనస్ 150 ప్లస్ 30 ప్లస్ 50. సో 250 మైనస్ 230 ఈజ్ ఈక్వల్ 20. సో జెడ్ వాల్యూ ఎంత 20, దిస్ వన్ వాల్యూ 20. నెక్స్ట్ బి వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ 200, రిమైనింగ్ 3 ఉన్నాయి కాబట్టి 4 వాల్యూస్ కదా, రిమైనింగ్ 3 ఉన్నాయి కాబట్టి బి అనేది ఈజీగా వస్తుంది. సో బి ఈజ్ ఈక్వల్ టు 200, దట్ ఇంప్లైస్ స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు టోటల్ 200 మైనస్ 30 ప్లస్ 50 ప్లస్ 40, దట్ ఈజ్ ఈక్వల్ 200 మైనస్ 90 ప్లస్ 30, 120 ఈజ్ ఈక్వల్ 80. సో బి వాల్యూ 80. ఓకే, సెట్లో ఉన్న టోటల్ వాల్యూస్ యాడ్ చేస్తే మనకి 200 అనేది రావాలి. నెక్స్ట్ స్మాల్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ సి ఎంత 200, స్మాల్ సి వచ్చేసి క్యాపిటల్ సి 200, స్మాల్ సి. ఓకేనా, మనం ఆల్రెడీ జెడ్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఇంక ఇబ్బంది లేదు. సో 200 మైనస్ 20 ప్లస్ 50 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 200 మైనస్ 90, 110, దట్ ఈజ్ ఈక్వల్ టు 90. ఓకే, సో మనకి స్మాల్ సి వాల్యూ 90 వస్తుంది. ద ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ వర్కర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ మెంబర్స్ ఆర్ ఓన్లీ క్లబ్ బి? ఓన్లీ క్లబ్ బి, ఓన్లీ క్లబ్ బి అంటే స్మాల్ బి, స్మాల్ బి వాల్యూ 80. సో ఆన్సర్ అనేది 80 వస్తుంది. నెక్స్ట్, హౌ మెనీ వర్కర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ నాట్ ద మెంబర్స్ ఆఫ్ క్లబ్ ఏ? క్లబ్ ఏతో సంబంధం లేకుండా రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు అంటే కాంప్లిమెంట్ అనమాట. కాంప్లిమెంట్ అట్ మీన్స్ ఏ డాష్, మనం ఏ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. ద కాంప్లిమెంట్ ఏ డాష్ కాబట్టి మనకి ఏ సెట్స్తో సంబంధం లేకుండా రిమైనింగ్ ఏమున్నాయి 80, 40, 90 ప్లస్ నన్. ఓకే, సో ఈ 3 వాల్యూస్ని యాడ్ చేద్దాం. 80 ప్లస్ 40, 40 ప్లస్ 90 ప్లస్ 40, that is equal 40, 40, 80 plus 80, 160 plus 90, 250 ఆన్సర్. ఆన్సర్ అనేది 250 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ వర్కర్స్ ఆఫ్ ద కంపెనీ హ్యావ్ మెంబర్షిప్ ఇన్ అట్లీస్ట్ 2 క్లబ్స్? అట్లీస్ట్ అంటే మినిమం 2 ఉండాలి, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. అంటే మినిమం 2 ఉండేదేదా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఆర్. ఓకే, మినిమం 2, మ్యాక్సిమం 3 కాబట్టి మనకి ఎక్స్ వై జెడ్ వాల్యూ, ఎక్స్ వాల్యూ ఆర్ 30, వై వాల్యూ 40, జెడ్ వాల్యూ 20 ప్లస్ ఆర్ వాల్యూ 50. ఓకే, సో 30 ప్లస్ 40 ప్లస్ 20 ప్లస్ 50, ద టోటల్ 140, టోటల్ వాల్యూ 140 ఆన్సర్. నెక్స్ట్ సేమ్, హౌ మెనీ వర్కర్స్ ఇన్ ద కంపెనీ హ్యావ్ మెంబర్షిప్ ఇన్ ఎగ్జాక్ట్లీ 2 క్లబ్స్? ఎగ్జాక్ట్లీ 2, ఖచ్చితంగా 2 మాత్రమే ఉండాలి. 2 ఉండే ఏంటి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకే, సో ఎక్స్ వాల్యూ 30, వై వాల్యూ 40 ప్లస్ జెడ్ వాల్యూ 20. ద టోటల్ ఎంత 50 ప్లస్ 90, టోటల్ వాల్యూ 90. నెక్స్ట్, హౌ మెనీ వర్కర్స్ ఆఫ్ ద కంపెనీ డు నాట్ హ్యావ్ మెంబర్షిప్ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 క్లబ్స్? ఓకే, డు నాట్ హ్యావ్ మెంబర్షిప్ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 క్లబ్స్. 3 క్లబ్స్తో సంబంధం లేని నెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే దట్ మీన్స్ నన్ ఎంత వాల్యూ 40. సో మనం 40 దగ్గర స్ట్రైక్ అవుట్ చేస్తాం. సో ఆన్సర్ అనేది 40 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం సమ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. దాని 5th సమ్,
ఫైండ్ y ఆఫ్ 1.6 యూజింగ్ న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఫ్రమ్ ద టేబుల్ x వాల్యూస్ ఇచ్చారు, y వాల్యూస్ ఇచ్చారు. సో గివెన్ దట్ x0 ఇనిషియల్ వాల్యూ కాబట్టి x0 1, కామన్ డిఫరెన్స్ h ఈజ్ ఈక్వల్ 1.4 మైనస్ 1 ఈజ్ 0.4 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x వాల్యూ 1.6, p ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x0 బై h 1.5. మనం టేబుల్ కాకుండా ఈ విధంగా కూడా చేయొచ్చమ్మా. ఓకేనా, టేబుల్ ఫామ్ వేయకపోయినా మీకు ఫార్ములా కానీ ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఫార్వర్డ్ కాబట్టి మనకు అన్నీ కూడా ఇనిషియల్ వాల్యూస్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టేబుల్లో మనం ఏ విధంగా అయితే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూస్ అన్ని ఇలా రాసుకొని కూడా చేసుకొని యూజింగ్ న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా మెన్షన్ చేసేసి మనం సింప్లిఫై చేయొచ్చు. ఎందుకంటే చేయొచ్చు మనకు అనేది ఫైనల్ ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. టేబుల్ లేకపోయినా ఈ విధంగా మీకు ఫార్ములాస్ గుర్తుంటే ప్రాబ్లం లేదు. ఓకేనా, ఈ విధంగా కూడా సింప్లిఫై చేయొచ్చు. ఒకసారి 8th సమ్ కూడా ఒకసారి చూడమ్మా. సేమ్ నేను వితౌట్ టేబుల్ తోటి ఫార్ములాస్ అన్ని రాసాము. ఓకేనా, ఇలా లెంతీగా ఇచ్చినప్పుడు మీరు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతారమ్మా. మిస్సింగ్ అయిందంటే వన్ ఫార్ములా కూడా మిస్సింగ్ అయింది, మీకు ఆన్సర్ అనేది ఐడెంటిఫై రాదు. ఓకే, ఇలా లెంతీగా ఇచ్చినప్పుడు టేబుల్ ఫామే యూజ్ చేయండి. ఎందుకంటే మన టేబుల్ ఫామ్లో అన్ని ఇనిషియల్లో y0 వాల్యూస్ రావాలి కాబట్టి మీరు ఖచ్చితంగా లెంతీ సమ్స్ ఇచ్చినప్పుడు మీరు టేబుల్ ఫామ్ వేసుకోండి. ఓకేనా, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ ఉండదు. జాగ్రత్తగా అన్ని వాల్యూస్ కూడా మీకు టేబుల్ ఫామ్ వస్తుంది. ఏది సమ్ కూడా నేను వితౌట్ టేబుల్ తోటే నోట్ చేసి సింప్లిఫై చేసి నోట్ చేసాను. ఓకేనా, ఈ వాల్యూస్ అన్ని మీరు జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ ఒకసారి చూడమ్మా. ఇక్కడ ఎవాల్యూట్ రూట్ 55 7th సమ్. ఎవాల్యూట్ రూట్ 55 గివెన్ దట్ రూట్లో ఉన్నాయమ్మా వాల్యూస్. ఇక్కడ రూట్ ఇచ్చినప్పుడు మనం సింప్లిఫై చేసుకోవాలి. ఓన్లీ కన్సిడర్ టు ద ఎక్స్ అనేది వితౌట్ రూట్ తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ ఎక్స్ వాల్యూని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం, రూట్ని కన్సిడర్ చేయకూడదు. రూట్ని కన్సిడర్ చేసామంటే మనం ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు రూట్లో వస్తుంది, అంటే రూట్ 5 వాల్యూ వేయాల్సి వస్తుంది. అలా వేయకూడదమ్మా. రూట్స్ ఇచ్చిన ట్రిగనామెట్రిక్ ఇచ్చిన మనం అక్కడ ఉన్నటువంటి యాంగిల్ కానీ ఇన్సైడ్ ఆఫ్ రూట్ ఉన్న వాల్యూస్ని మనం కన్సిడర్ చేసుకొని సింప్లిఫై చేయాలి. ఓకేనా, 7th సమ్లో ఇది ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 6th సమ్. ఎస్టిమేట్ ఎఫ్ ఆఫ్ 1.75 ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఈ సమ్ మీకు రీసెంట్గా ఇచ్చిన మోడల్ పేపర్లో ఉందమ్మా. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఏ మెథడ్ యూజ్ చేయాలో తెలియదు. ఓకేనా, సో ఫస్ట్ మనం ఇలా మెథడ్ మనం మెన్షన్ చేయనప్పుడు ఫస్ట్ కామన్ డిఫరెన్స్ని చెక్ చేసుకోండి. 1.7 1.8 1.9 2.0 కాబట్టి కామన్ డిఫరెన్స్ ఆల్ ఆర్ పాయింట్స్ సేమ్. సో న్యూటన్స్ యూజ్ చేయొచ్చు, గాస్నైనా యూజ్ చేయొచ్చు. న్యూటన్ యూజ్ చేసేటప్పుడు మనం ఫార్వర్డా బ్యాక్వర్డ్ అని యూజ్ చేయాలి. ఫార్వర్డ్ చేయొచ్చు, బ్యాక్వర్డ్ చేయొచ్చు. న్యూటన్ చేసినా గాస్ చేసినా మనకు వచ్చే ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ సేమ్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇక్కడ న్యూటన్స్ ఫార్వర్డ్ చేశాను. ఓకేనా, సో ఇది మనకు మన ప్రీవియస్ ఇచ్చిన సమ్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.